ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. స్క్రీన్ కనపడుతుందా అందరికి? వన్ ప్లీజ్ Yes, రెస్పాండ్. ఓకే. yes, sir. ఓకే, రైట్. సో లాస్ట్ క్లాస్లో మనం ఈ యొక్క లిమిట్స్ అండ్ కంటిన్యూటీకి సంబంధించి కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ డిస్కస్ చేసాం. అవి ఈ రెండు ఫార్ములాస్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ వన్. అలానే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎం బై ఎన్ ఇంటూ ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అన్నమాట. వీటికి సంబంధించి కొన్ని ఫార్ములాస్ కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేయడం జరిగింది. సో ఒక టూ ప్రాబ్లమ్స్ చేసి నెక్స్ట్ కాన్సెప్ట్కి మనం మూవ్ అవుదాం. సో ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అండి. Evaluate limit extends to 9 x cube minus 729 by root x minus 3. రూట్ ఎక్స్ మైనస్ త్రీ అని ఇలా ఇచ్చారు అనుకోండి. సో ఫస్ట్ ఏం చేస్తాం, యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దిస్ నైన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ప్లేస్లో నైన్ సబ్స్టిట్యూట్ చేసి చూస్తే ఏమవుతుంది, నైన్ క్యూబ్ మైనస్ 729 బై రూట్ 9 మైనస్ 3 మీన్స్ నైన్ క్యూబ్ అంటే దట్ ఈస్ ఆల్సో 729. 9 క్యూబ్ ఆల్సో 729 మైనస్ 729 బై రూట్ 9 మీన్స్ 3 మైనస్ 3, సో 0/0. ఇట్ ఈస్ ద ఇండిటర్మినెంట్ ఫార్మ్. ఇట్ ఈస్ ద ఇండిటర్మినెంట్ ఫార్మ్. సిస్టర్, వెరీ గుడ్. సో ఇలా ఇండిటర్మినెంట్ ఫార్మ్ మనకి వచ్చినప్పుడు, సో యూ హ్యావ్ టు ట్రై టు అప్లై ద ఫార్ములాస్. So first of all, you have to consider limit x tends to 9, x cube minus 729 by root x minus 3. దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? రూట్ ఎక్స్ టెన్స్ టు 9, ఎక్స్ క్యూబ్ మైనస్ 729 క్యూబ్లోకి రావాలి. 729 యొక్క క్యూబ్ రూట్ ఆఫ్ 729 ఎంత అండి? 9 cube, sir. 9 క్యూబ్. వెరీ గుడ్. మీకు 9 క్యూబ్ అనేటువంటి ఆలోచన రాకపోతే మీరు క్యాలిక్యులేటర్లో మీరు క్యాలిక్యులేటర్లో సింపుల్గా షిఫ్ట్ రూట్ పెట్టి 729 పెడితే 9 వస్తుంది ఆటోమేటిక్గా. సో కాబట్టి యూ హ్యావ్ టు రైట్ 729 ప్లేస్లో మనం 9 క్యూబ్ అనేది రాసుకోవచ్చు బై రూట్ x మైనస్ రూట్ 3. రూట్ x మైనస్ 3 అని. సో రూట్ x మైనస్ 3 అంటే రూట్ x మైనస్ 3ని ఎలా రాసుకోవచ్చు అంటే రూట్ x రాసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం 3ని రూట్ 9గా రాసుకోవచ్చు. 3ని రూట్ 9గా రాసుకోవచ్చు. ఇట్ ఈస్ ద ప్రొసీజర్. సో ఇప్పుడు ఏమైంది, పైన న్యూమరేటర్లో ఉన్నటువంటి దానికి x³ 9 క్యూబ్ వచ్చింది, కింద డినామినేటర్లో ఉన్నటువంటి దానికి రూట్ x రూట్ 9 వచ్చింది. రూట్ x రూట్ 9 అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ చూడండి, x³ - 9 క్యూబ్ బై రూట్ x అంటే x⁻1/2, రూట్ 9 అంటే 9⁻1/2, 9⁻1/2. సో ఇప్పుడు ఇది ఎక్కడైనా మనకి ఒక ఫార్ములా ఏమన్నా టచ్ అవుతుందా? ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎన్ అలా ఏం లేదు. కాబట్టి ఏం చేయాలంటే దీన్ని యూ హ్యావ్ టు డివైడ్ న్యూమరేటర్ యూ హ్యావ్ టు డివైడ్ ద న్యూమరేటర్ విత్ x-9. x → 9. దీన్ని ఏం చేయొచ్చు అంటే x³ - 9 క్యూబ్ బై x-9. అలానే డినామినేటర్లో కూడా x⁻1/2 -9⁻1/2 రాసుకోవచ్చు. -9⁻1/2 బై డినామినేటర్లో x-9 రాసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు పైన ఉన్నటువంటి ఒక ఫ్యాక్టర్, కింద ఉన్నటువంటి ఒక ఫ్యాక్టర్, కాబట్టి లిమిట్ ని స్ప్లిట్ చేసాం అంటే డివిజన్ లో స్ప్లిట్టింగ్ అనేది చేసాం. ఇప్పుడు చూడండి ఫార్ములా, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిమిట్ x టెన్స్ టు ఏ ఎక్స్ పవర్
ఏ ఫార్ములా వస్తుందమ్మా? ఎక్స్ పవర్ ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ. సో ద ఆన్సర్ ఈజ్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ వన్ అవుతుంది. ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ వన్. సో ఎక్స్టెండ్స్ టు 9 దాంట్లో ఇక్కడ ఎన్ ఎన్ వచ్చేసరికి 3. సో న్యూమరేటర్లో 3 ఇంటూ ఎన్ ఇంటూ ఏ పవర్ ఏ వాల్యూ ఈజ్ 9. 9 పవర్ ఎన్ మైనస్ వన్ అంటే 3 మైనస్ వన్. ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ పవర్ ఎన్ అంటే 1/2 ఇంటూ ఏ వాల్యూ ఈజ్ 9. 1/2 మైనస్ వన్ అవుతుంది. 1/2 మైనస్ వన్. సింప్లిఫై దిస్ అండ్ టెల్ మీ ద ఆన్సర్. సార్ చెప్పండి అమ్మా. ఎక్స్ క్యూబ్ మైనస్ 9 క్యూబ్ బై ఎక్స్ పవర్ 1/2 మైనస్ 9 పవర్ 1/2 అక్కడ ఫార్ములా అవుతుంది కదా సార్. నీకు ఇక్కడ ఫార్ములా ఏం వేద్దామని చూస్తావు? ఎక్స్ పవర్ ఎమ్ మైనస్ ఏ పవర్ ఎన్. అదేనా నీకు ఉన్నటువంటి ఫార్ములా? సార్ ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం బై ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ సార్. మైనస్ ఏ పవర్ ఎన్. ఇక్కడ చూస్తే మీకు మీద కూడా ఎం బాటమి సార్, ఆ? మీద కూడా ఎం వస్తుంది సార్. ఏ పవర్ ఎం. ఏ పవర్ ఎన్ కదా రాసింది. ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ ఏ పవర్ ఎం. పవర్ ఏ పవర్ ఎం ఎం. సార్. ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎం బై ఎన్ ఇంటూ ఏ పవర్ ఎం మైనస్ ఎన్ వేస్తానంట. సో ఇక్కడ ఏమవుతుందంటే అక్కడికి వచ్చేటువంటి మీకు ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఎం వాల్యూ ఎం వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. సో అదే సబ్స్టిట్యూట్ సరే అదే ట్రై చేయండి ఒకసారి. ఎం వాల్యూ ఎంత అండి? 3. ఎన్ వాల్యూ ఎంత? 1/2. అంతేనా? 3/1/2 ఇంటూ ఏ వాల్యూ ఎంత ఉంది? పైన కింద డినామినేటర్లో ఇక్కడ ఏ వాల్యూ 9 ఉంది. ఎం వాల్యూ ఎంత అండి? 3 ఉంది. 3 మైనస్ ఎన్ వాల్యూ ఎంత? అగైన్ ఇక్కడ 1/2. ఆ ప్రొసీజర్ అయినా ఫాలో అవ్వచ్చు, నో ప్రాబ్లం. బట్ ఈజియెస్ట్ వే ఇక్కడ సింప్లిఫికేషన్ ఫార్మేట్లోకి వచ్చేసరికి మీకు బెటర్ టు ఫాలో. ఇక్కడ ఏంటి అంటే కన్ఫ్యూజన్ వస్తాయి. ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం బై ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 3/1 వచ్చేసరికి 6 ఇంటూ 9 పవర్ 3 మైనస్ 1 అంటే 6 మైనస్ 5/2 అంటే 2.5 అవుతుంది. ఈ 0.5 ఇదంతా కూడా సింప్లిఫికేషన్ కొంచెం డిఫికల్ట్. ఓకే, సో టెల్ మీ దిస్ వాల్యూ. 6 ఇంటూ 9 పవర్ 2.5. ద వాల్యూ ఈజ్ 1458. సో దీన్ని సింప్లిఫై చేయండి. 3 ఇంటూ 9 స్క్వేర్ అంటే 81 బై 1/2 ఇంటూ 9 పవర్ 1/2 మైనస్ 1. 1/2 మైనస్ 1 వచ్చేసరికి దట్ ఈస్ మైనస్ 0.5. సో 2 ఇంటూ 3 ఇంటూ 81 బై 9 పవర్ minus 0.5. So that is also 1458. You may follow two different methods, no problem. కొంచెం ఇది కొంచెం డిఫికల్ట్, ఇదే మీకు కొంచెం డిఫికల్ట్ గా ఉండొచ్చు. బట్ యు మే ఫాలో దిస్ ఫార్ములా ఆల్సో. ఇక్కడ ఇక్కడ వరకు అంతా బాగానే చేస్తారు. దీని యొక్క సింప్లిఫికేషన్ కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. అది కొంచెం విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ 1458. వచ్చిందండి? ఎనీవన్ హ్యావ్ డౌట్? 1458 is the final answer. Next, go for the next problem. Do this one. X power 4 minus 625 by x minus 5. Limit extends to 5. Limit extends to 5. So try this. Tell me the answer. Limit extends to 5.
ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఎక్స్ ప్లేస్ లో మనం ఏం చేయాలంటే 5 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమవుతుంది? 5 పవర్ 4 మైనస్ 625 బై 5 - 5. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 0/0. సో కాబట్టి ఏం చేయాలి? నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 5, x⁴ మైనస్ 625 బై x - 5. సో దీన్ని అబ్జర్వ్ చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 5, x⁴ 625 ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ 4 లోకి రాయాలి. అంటే 625 ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ 4 ఎలా 5 పవర్ రాయొచ్చు? 4 సార్. 5 5 పవర్ power 5 పవర్ 4 అమ్మ. 5 పవర్ 4 బై x - 5. ఇది ఏ ఫార్ములా ఉంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, x⁴n మైనస్ a⁴n బై x - a. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్? n ఇంటూ a పవర్ n మైనస్ ఇంటూ a⁴n - 1. వెరీ గుడ్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n అండి? n వాల్యూ ఈజ్ 4. 4 ఇంటూ a వాల్యూ ఈజ్ 5 ఇంటూ n - 1 అంటే 4 - 1. సో 4 ఇంటూ 5 పవర్ 4 - 3 అంటే 3. సో 4 ఇంటూ 5 క్యూబ్. 5 క్యూబ్ వాల్యూ ఎంత అమ్మా? 5 క్యూబ్ వాల్యూ 125. 125. సో 4 ఇంటూ 125 ఈజ్ 500. 500. దిస్ ఈస్ ద ఆన్సర్. 500 ఈస్ ద ఆన్సర్. 8000 కాదమ్మా. శశిధర్, క్రాస్ వెరిఫై యువర్ ఆన్సర్ వన్స్. Very simple. You have to apply this formula. Limit extends to a, x⁴n minus a⁴n by x - a. Don't get confused. అందరికి వచ్చిందమ్మా? Then go for next problem. That is try to solve this problem. Last one. Limit extends to 3, x⁴ minus 243 by x³ minus 27. మీరే చేయండి. ఈ మోడల్ చేసేస్తే ఈ మోడల్లో ఇక ఆపేద్దాం. ఈ ప్రాబ్లం చేస్తే నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3, x⁴ minus 243 by x³ minus 27. ఎక్స్ ప్లేస్లో 3 అనేది సబ్స్టిట్యూట్ చేసి చూస్తే 3⁵ minus 243 by 3³ minus 27. 3⁵ value is 243. 243 minus 243 by 3³ value is 27 minus 27. So 0/0 form. 0/0 form వచ్చేసింది కాబట్టి you have to simplify or you have to apply the formula. సో ఏమవుతుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3, x⁴ minus 243ని ఎలా రాయొచ్చు? ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ 5లో 3/5. 3⁵ బై x³ minus 27 ఎలా రాయొచ్చు? ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ క్యూబ్లో రాయాలి. 3³ 3³ రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, x⁴m minus a⁴m by x⁴n minus a⁴n. What is the formula? m/n into a⁴m minus n. This is the formula. ఇప్పుడు ఇది ఈ యొక్క ఫార్మేట్ లో ఉంది. ఈ ఫార్మేట్ లో ఉంది అని చెప్పి మనం గుర్తించగలగాలి. 15 సార్ శ్యామల ఆన్సర్ 15. 15. ఓకే, వెరీ గుడ్. సో ఏం చేయొచ్చు? m/n. m వాల్యూ ఎంత? 5 బై n వాల్యూ ఎంత? ఇది 3 కాబట్టి 3. a వాల్యూ ఇస్ 3 పవర్ m మైనస్ n అంటే 5 - 3. సో ఇక్కడ చూస్తే a = 3, m = 5, n = 3. అవి అక్కడ నేను సబ్స్టిట్యూట్ చేశాను. జస్ట్ మనకు ఉన్నటువంటి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశా. 5 - 3. సో 5/3 ఇంటూ
త్రీ 5 - 3 అంటే 3 స్క్వేర్. 3 స్క్వేర్ వచ్చేసరికి 9. 3 స్క్వేర్ వాల్యూ ఇస్ ద 9. సో 9 ఇక్కడ 3లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 × 3, దట్ వాల్యూ ఈస్ 15 ఈస్ ద ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే లిఖిత, వెరీ గుడ్. 15.3 ఏంటి శశిధర్? ఉజ్వల్, ఉజ్వల్ 15.3 ఏంటి? 0.3 ఏం లేదమ్మా ఇంకా. ఉజ్వల్, ప్లీజ్ రెస్పాండ్. టైపింగ్ మిస్టేక్ ఏదన్నా? Yes, sir. ద ఆన్సర్ ఈస్ 15. మనోజ్ వర్మ Oh, ఉన్నావు? మనోజ్ వర్మ. ఉన్నాను సార్, ఉన్నాను సార్. ఓకే, ఓకే. ఇది చేయండి, క్విక్ గా చేయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 4, x⁴ మైనస్ 256/√x - 2. x², 4². త్వరగా విత్ ఇన్ 1 minute లో చెప్పగలగాలి. ఐశ్వర్య చేస్తున్నారా? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 4, x⁴ -256 ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ 4 లోకి ఎలా రాయొచ్చు? 4 power 4. సార్, 4/4. పవర్ 4. వెరీ గుడ్. ఇన్ కేస్ మీకు తెలియని వాళ్ళకి ఒక మాట చెప్తాయనండి. 4 పవర్ 4 అనేది మీకు ఆలోచన రాలేదనుకోండి అమ్మా, ఏం చేయొచ్చు అంటే మీ క్యాలిక్యులేటర్ తీసుకుని 256 అని టైప్ చేసి పవర్ అని ఒక సింబల్ ఉంటుంది, ఇలాంటి సింబల్. ఓకే, ఆ సింబల్ ప్రెస్ చేసి పైన 1/4 ప్రెస్ చేయండి. ఓకే, 256 పవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి 1/4 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా 4 అనేది వస్తుంది. సో కాబట్టి 4/4 బై √x - 2. √x - 2. 2ని ఎలా రాసుకోవచ్చు? √4గా రాసుకోవచ్చు. 2ని ఎలా రాసుకోవచ్చు అండి? √4గా రాసుకోవచ్చు. సో కాబట్టి లిమిట్ x → 4, x⁴ -4 పవర్ 4 బై x⁴ 1/2 -4 పవర్ 1/2. రూట్ అంటే ఏంటి? పవర్ లో 1/2 ఉన్నట్టు, పవర్ లో 1/2 ఉన్నట్లు అనమాట. సో ఇప్పుడు ఆ ఫార్ములా అబ్జర్వ్ చేయండి. ఎలా ఉంది ఆ ఫార్ములా? లిమిట్ x → a, x⁴m -a⁴m బై x⁴n -a⁴n. ఎం వాల్యూ ఎంత అండి? ఎం వాల్యూ అంటే ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్నటువంటి పవర్ 4. ఎన్ వాల్యూ ఎంత? డినామినేటర్ లో ఉన్నటువంటి పవర్ అంటే 1/2. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత? ఏ = 4 అనమాట. సో కాబట్టి m/n, a⁴m - n అండి. ఓకే, 1024 చేస్తారు. వెరీ గుడ్ అటెంప్ట్. m/n, m వాల్యూ ఎంత అండి? 4. n వాల్యూ ఎంత? 1/2. ఏ వాల్యూ is 4, m వాల్యూ is again 4, minus n వాల్యూ is 1/2. సో 4/1/2 వచ్చేసరికి 8 అవుతుంది. 8 × 4 పవర్ 4 - 2 అంటే 8 - 1. ఎల్సిఎం చేస్తే బై 2, 8 - 1 అంటే 8 × 4 పవర్ 7/2 అంటే 3.5. సో 8 × 4 పవర్ 3.5. The value is 1024. 1024. Neelama, good. Dhanveer, very good. బాబీ వచ్చిందమ్మా? వరుణ్, ఓకే, వెరీ గుడ్. బాబీ రెస్పాండ్. ఎస్ సార్, వచ్చింది సార్.
ఓకే. ధనుష్ ఉన్నావా? ఆంధ్ర పాలిటెక్నిక్ ధనుష్, వచ్చిందా నీకు ధనుష్? సార్ పవర్ ని క్యాల్కులేటర్ లో ఎలా చేయాలి అంటేనమ్మా, ఇక్కడ చూడండి, శ్యామ్ల, ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ కి రైట్ సైడ్ ఉన్నటువంటి నెక్స్ట్ బటన్ ఇది ఇలా ఉంది. వికి రివర్స్ లో ఉంటుంది ఒక బటన్. శ్యామ్ల కనపడిందమ్మా? కనపడలేదా? ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ కి పక్కన సార్ ఇలాంటి ఇలాంటి సింబల్ ఉంటుంది. అదనమాట. ఇప్పుడు 4 పవర్ 3.5 ఉంది. 4 పవర్ 3.5 ఉందనుకోండి. దానికి ఇప్పుడు 4 ఎంటర్ చేయండి. ఫస్ట్ శ్యామ్లా 4 ఎంటర్ చేయమ్మా. 4 ఎంటర్ ఓకే చేసి సార్. సైన్ కి పైన ఒక సింబల్ ఉంటుంది, ఇలాంటి సింబల్, నేను చూపించినటువంటి సింబల్, అది ఎంటర్ చేసి 3.5 ఈక్వల్ టు ప్రెస్ చేయండి. సో ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ఎంత వస్తుంది? 128 అనేది సార్ వచ్చింది. వచ్చింది సార్. ఓకేనా? క్లియరా? రైట్. ఓకే. సో నౌ ద నెక్స్ట్ నా థింగ్. దాంట్లో వేరే సింబల్ వచ్చి వేరేగా ఉంది సార్ ఇది. ఓకే, ఓకే, ఓకే. మ్యాక్సిమం మీరు క్యాలిక్యులేటర్ ఇలాంటిది యూజ్ చేస్తే బాగుంటుంది. క్యాషియో 991 ఎంఎస్ అని చెప్పి ఉంటుంది. అదైతే కన్వీనియంట్ మన సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్లో. నెక్స్ట్ నెక్స్ట్ నోట్ డౌన్ దీస్ ఫార్ములాస్ అమ్మా. బిలాంగ్స్ టు ద ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, sin x by x equal to 1. Please note down this formula. Limit extends to 0, sin x by x equal to 1. Next అలానే limit extends to 0, tan x by x equal to 1. Sin x by x equal to 1 and tan x by x equal to 1. ఓకే, నోట్ చేసుకున్నారండి అందరూ కూడా? బోత్ టూ ఫార్ములాస్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, సార్ sin x by x equal to 1 అండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, tan x by x equal to 1. లాస్ట్ క్లాస్లో మనం ప్రీవియస్ పేపర్స్ మీకు పంపించాను, ప్రీవియస్ క్వశ్చన్స్. అప్పుడు కూడా ఈ సైన్ ఎక్స్ టాన్ ఎక్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అడిగారనమాట. ఓకే, సో ఆ మోడల్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాం. So this one, please note down. Evaluate limit extends to 0, sin 3x by x. Limit extends to 0, sin 3x by x equal to. Is that very good? ఇలాంటి మోడల్ ఇచ్చారంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ చూడండి, ఎక్స్టెన్స్ టు 0, సైన్ 3x బై ఎక్స్ అమ్మ. ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? సైన్ ఇంటూ 3 ఇంటూ 0 బై 0. సైన్ 3 ఇంటూ 0 అంటే ఏంటి? సైన్ 0 బై 0. సైన్ 0 వాల్యూ ఎంత? 0. సో బై 0. 0 బై 0 అంటే ఇండెటర్మినెంట్ ఫామ్. మనకి తెలిసినటువంటి ఫార్ములా ఏంటి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది తెలుసు. అంటే సైన్ యాంగిల్లో ఎంతైతే ఉందో, ఎక్స్ ఉంది కాబట్టి డినామినేటర్లో కూడా అదే వాల్యూ తెచ్చుకోవాలి. ఇక్కడ చూస్తే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, సైన్ 3x ఉంది, కానీ డినామినేటర్లో ఏముంది? ఎక్స్ మాత్రమే ఉంది. కాబట్టి ఏం చేయొచ్చు అంటే డినామినేటర్లో కూడా 3x రావాలి. 3x రావాలంటే ఏం చేయొచ్చు అంటే న్యూమరేటర్లో 3తో మల్టిప్లై చేసా, డినామినేటర్లో కూడా 3తో మల్టిప్లై చేస్తా. ఇలాంటి ప్రాబ్లమ్స్కి న్యూమరేటర్లోను డినామినేటర్లోను సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఆ నెంబర్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ యాంగిల్లో 3x ఉంది కాబట్టి 3తో మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్లోను డినామినేటర్లోను. 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ 3ని పక్కన ఉంచండి. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, సైన్ 3x బై 3x. ఇప్పుడు ఏ ఫార్మేట్లోకి వచ్చేసిందమ్మా?
లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్. అంటే సైన్ తర్వాత యాంగిల్లో ఎంత ఉంది, 3x ఉంది. డినామినేటర్లో కూడా 3x ఉంది. సో కాబట్టి దీని ప్లేస్లో ఇక్కడ మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే ఈ ఎంటైర్ టర్మ్ బదులు 1 అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 3 × 1. సో కాబట్టి 3 ఈజ్ ద ఆన్సర్. ఈ సెట్లో కూడా అడిగేటువంటి క్వశ్చన్ ఇది. ఈ సెట్లో కూడా అడిగేటువంటి క్వశ్చన్, మన 3 మార్క్స్కి అడుగుతున్నటువంటి క్వశ్చన్ కూడా sin 3x/x అనమాట. ఓకే, ఎనీవన్ ఏదైనా డౌట్ ఉందండి? ఇక్కడ ఏం చేశానంటే న్యూమరేటర్లో ఇక్కడ సైన్ బ్రాకెట్లో ఏదైతే ఉందో 3x ఉంది కాబట్టి డినామినేటర్లో కూడా 3x రావాలి. సో దానికోసం ఏం చేశామంటే న్యూమరేటర్లోను డినామినేటర్లోను కూడా 3తో మల్టిప్లై చేశా. 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చి లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ 3x/3x ఫార్మేట్లోకి తీసుకొచ్చా. లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ x/x అంటే ఎంత, 1 కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేసాం. దట్ వాల్యూ ఈస్ 3 అయిందండి. ఓకే, anyone have any doubt? Okay, now do this problem. Evaluate x tends to 0 7x/x sin 7x/x. పిన్ కూడా పెట్టకుండా చెప్పేయచ్చు. వెరీ గుడ్ ధనుష్, సోమేశ్వరరావు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలాంటికి వచ్చినాయి ఈ సెట్లో ఇస్తే విత్ ఇన్ 30 seconds లోపు మనం ఆన్సర్ చేసేయచ్చు. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇక్కడ చూడండి, సింపుల్గా నేను ఒక్కసారి అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎక్స్ టెన్స్ టు జీరో ఉన్నప్పుడు ఎక్స్ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి సైన్ 7 × 0/0. సైన్ 7 × 0 అంటే సైన్ 0/0. సైన్ 0 వాల్యూ 0 కాబట్టి 0/0, రైట్? సో ఇప్పుడు ఇండిటర్మినెంట్ ఫామ్. సో కాబట్టి ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ 7x/x ఉంది. 7x/x ఉంది. ఇక్కడ ఏమో న్యూమరేటర్లో 7x ఉంది, డినామినేటర్లో 7 ఉంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే పైన న్యూమరేటర్లోను డినామినేటర్లోను 7తో మల్టిప్లై చేశాను. ఈ న్యూమరేటర్లో ఉన్నటువంటి 7ని బయటికి తీసుకొచ్చి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ 7x/7x. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 7x/7x అంటే సైన్ 7x/7x అంటే 1. ఓకే, సో దట్ వాల్యూ ఈస్ 7. ఓకే, రైట్. నౌ try to solve this problem. Evaluate limit x tends to 0 sin ax/sin bx. Sin ax/sin bx. A/B సార్. a/b. వెరీ గుడ్. ఒక్కసారి చూడమ్మా అందరూ, ఇది ఇంకొక మోడల్. ఇందాక ఏంటి, జస్ట్ ఆ కాన్స్టెంట్ని బయటికి తీసుకొచ్చి దాంతో మల్టిప్లై చేసుకుంటూ వచ్చాం. ఇలాంటి మోడల్కి ఏంటి అంటేనమ్మా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, a/0 అంటే సైన్ 0 వచ్చేస్తుంది. సైన్ 0/sin 0 అంటే 0/0 ఇండిటర్మినెంట్ ఫామ్. అది ఓకే. ఎక్స్టెన్స్ టు 0 ఇక్కడ చూడండి, లిమిట్ డినామినేటర్కి న్యూమరేటర్కి రెండింటికి అప్లై చేస్తా. సో సైన్ ax బై లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ bx. ఓకే, సో ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ax/sin bx అనేది ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే న్యూమరేటర్లోను ఇక్కడ ax ఇంటూ సైన్ ax, రైట్ ఏ మినిట్, ax తో మల్టిప్లై చేసి అదే ax తో డివైడ్ చేయి. అలానే డినామినేటర్లో కూడా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ bx ఉంది. సో bx తో మల్టిప్లై చేసి bx తో డివైడ్ చేయండి. అప్పుడు వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందా? ax క్యాన్సిల్ అయిపోయి సైన్ ax మిగులుతుంది. ఇక్కడ bx క్యాన్సిల్ అయిపోయి సైన్ bx మిగులుతుంది. సో ఇప్పుడు చూడండి, పైన ax బయటికి తీసుకొస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ax/ax. నెక్స్ట్ అలానే కింద డినామినేటర్లో bx ని బయటికి తీసుకొస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు x సైన్ ax/ax వాల్యూ ఈస్ 1 అండి. నెక్స్ట్ సైన్ bx/bx వాల్యూ ఈస్
1 అన్నమాట. సో మనకి బ్యాలెన్స్ మిగిలేది ఏంటి అంటే ఏఎక్స్ బై ఏ ఏఎక్స్ ఇంటూ 1 బై బిఎక్స్ ఇంటూ 1. సో ఎక్స్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్, ఏ బై బి అనేది ఉంటుంది. ఎక్స్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్, ఏ బై బి అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ గెట్ ద ఆన్సర్. All of you get the answer. Very good. Very good. Next, try to solve this problem. I will give one more problem to you. This one. Evaluate sin 77x by sin 11x. Think this. 77/11 అంటే ఎంత ప్రజ్ఞ? 7 sir. మరి అది చెప్పాలి కానీ ఇంకా మళ్ళీ 77/11 అనేది ఆన్సర్ తీసుకురాకూడదు. శ్యామ్లా చెప్పాను. జస్ట్ 7. Right. Very good. I think all of you understand the model. Limit extends to 0. Sin 77x by sin 77x by limit extends to 0. Sin 11x చేస్తాం. 77 ఇక్కడ డినామినేటర్లో 70, న్యూమరేటర్లోను 77తో మల్టిప్లై చేస్తాం. సో సైన్ 77 ఇందాక చేసిందే ఏఎక్స్తో మల్టిప్లై చేసే బదులు 77xతో మల్టిప్లై చేస్తాం. 77x. నెక్స్ట్ ఇక్కడ కూడా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 11xతో మల్టిప్లై చేయండి. సైన్ 11x బై 11x. సో ఇక్కడ మనకి మిగిలేది ఏంటి అంటే 77x బై 11x ఇంటూ 1 ఇంటూ 1. సో 77/11. 77/11 అంటే 7. 7 is the answer. 7 is the answer. Okay. Next, all of you try this problem, this model. Evaluate limit extends to 0, 3x plus 4 sin x by x. 3x plus 4 sin x by x. Seven. Okay, very good. ఏం చేయొచ్చు అంటే ఓకే సెషన్ ఎండ్ అవుతుంది, మళ్ళీ ఒక 5 minutes తర్వాత మళ్ళీ రీజాయిన్ అవ్వండి. రిమైనింగ్ ఇలాంటి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ మోడల్స్ సంబంధించి ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో విత్ ఇన్ 5 minutes అగైన్ యూ కెన్ రీజాయిన్.